అందరికీ నమస్కారము. టిఎన్ఆర్ 4 ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతము. నేను గట్కేసర్ కొండాపూర్ విలేజ్లో ఉన్నాను. ఇక్కడ కనిపించే వెంచర్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. గేటెడ్ కమ్యూనిటీ వెంచరు ఇది హెచ్ఎండి నామ్స్ ప్రకారము డెవలప్ చేసిన వెంచరు. 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, అండర్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. ఇక్కడ మనకు ఒక 20 హౌసెస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. అందులో ఇది 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ మనకు ఫ్రంట్కి వచ్చేసి మనకు గట్కేసర్ కీసరా భోగారంకి వెళ్ళే రోడ్ అయితే ఉందో ఆ రోడ్కి ఆనుకొని ఉన్న వెంచర్ అండి. ఇది వెల్ డెవలప్డ్ వెంచర్. ఇది మనకు గట్కేసర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక 2 హౌజెస్, ఇక్కడ 3 హౌజెస్, ఇక్కడ ఈ 3 హౌజెస్, ఈ బ్యాక్ సైడ్ ఒక 6-7 హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది 40 ఫీట్ రోడ్. మనకు ఇది 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ లోపల వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. రోడ్కి ఆనుకుని ఉన్న వెంచర్ అండి. మనకు ట్రాన్స్పోర్ట్కి ఏ విధంగా ఇబ్బంది ఉండదు. సో మంచి ప్రైమ్ లొకేషను. ఇక్కడ మనకు తక్కువ బడ్జెట్లో ఈ 3 ఇండిపెండెంట్ హౌజెస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. 3 ఇండిపెండెంట్ హౌజెస్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నరు 101 స్క్వేర్ యార్డ్స్. ఇది 40 ఫీట్ రోడ్డు ఫ్రంట్. ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఈ ఇండ్ల ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా చాలా బాగున్నది, నీట్గా ఉంది. ఈ విధంగా ఉంటుంది. 40 ఫీట్ రోడ్ అండి, వైడ్ రోడ్. మనకు ఇండ్ల ముందర వచ్చేసి 101 స్క్వేర్ యార్డ్స్. నార్త్ ఫేసింగ్ 2 ఇండిపెండెంట్ హౌసెస్ ఏమో నార్త్, 1 ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నరు 101 స్క్వేర్ యార్డ్స్. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్, తక్కువ బడ్జెట్. 101 స్క్వేర్ యార్డ్స్. విడ్త్ వచ్చేసి మనకు 18.4 ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకు 50 ఉంటుంది. ఇక్కడ బోరు, ఈ స్పేస్ అంతా పార్కింగ్ ఏరియా కిందకి వచ్చేస్తుంది. మనకు అక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ మెట్ల కింద మనకు ఒకటి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్ బాత్రూము. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఈ స్పేస్ మొత్తం వాష్ ఏరియా వస్తుంది మనకు. ఇక్కడ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. మెయిన్ డోర్ ఇది. ఫాల్ సీలింగు. మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఈ విధంగా. ఈస్ట్ సైడ్ మీకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. చూడొచ్చు, వెనకాల మీకు బ్యాక్ సైడ్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉండడం జరిగింది. సో మనకు వెంటిలేషన్ అనేది ఈ విధంగా కూడా మనకు ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో కూడా. 2 సైడ్ రోడ్స్ కాబట్టి, కార్నర్ బిట్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది లివింగ్ ఏరియా. ఇటు ఎగ్జిట్ డోరు, బిగ్ సైజ్ విండో. ఈ విధంగా మనకు హాల్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఫాల్ సీలింగు, టీవీ ఫ్రేము, షెల్ఫ్స్. ఈ బిల్డర్ వచ్చేసి మనకు మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. ఇట్లా ఎగ్జిట్ డోరు, మెయిన్ డోరు. 2 సైడ్ రోడ్స్ అండి. కార్నర్ బిట్ దొరకడం చాలా కష్టము. అది కూడా ఇది తక్కువ బడ్జెట్లో మనకు రావడం జరుగుతుంది. 40 ఫీట్ రోడ్ ఉంది, 30 ఫీట్ రోడ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్. ఈ విధంగా మొత్తం హాల్ వస్తుంది మీకు. చాలా స్పేషియస్గా వస్తుంది. బిగ్ సైజ్ విండో. ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా దానికి ఒక డిజైన్ కూడా ఇచ్చాడు బిల్డరు. టైల్స్ మంచి బిల్డరు, క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి బిల్డింగ్ అంటే కట్టడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఫాల్ సీలింగు, ఒక విండో ప్రొవైడ్ చేసిండు. సెల్ఫ్స్, అటాచ్డ్ బాత్రూమ్. ఇటు సైడ్ సెట్ బ్యాక్ ఉంటుంది. సౌత్ సైడ్, ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఉంటుంది. ఈ విధంగా మనకు వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచి ప్రైమ్ లొకేషను. ఇందులో ఈ 3 హౌజెస్ తక్కువ బడ్జెట్కి అయితే రావడం జరుగుతుంది. బిల్డర్కు ఈ హౌస్కు గాను 48 lakhs కోట్ చేస్తున్నాడు. ఇది కిచెన్. ఈ విధంగా
విండో షెల్ఫ్స్, ఇక్కడ పూజకు సంబంధించిన స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చిన్నగా. దీనికి గ్రానైట్ యూజ్ చేసిండు చూడొచ్చు. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో 48 lakhs అనేది నాకంటే నేను తక్కువ అని చెప్పలేను, మంచి అంటే రీజనబుల్ ప్రైస్. ఈ ఏరియాలో మాత్రం 101 square yards ఇండిపెండెంట్ హౌస్ 48 lakhs కోట్ చేయడం అనేది రీజనబుల్ ప్రైజే. ఎవరైనా తక్కువ బడ్జెట్లో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలి, స్పేసియస్ రోడ్స్ ఉండాలి, మంచిగా ఉండాలని అనుకున్న వాళ్ళు ఈ ఇల్లు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది మొత్తము. ఇక్కడ డోర్సు, ఎగ్జిట్ డోర్ ఈస్ట్ సైడ్ అది. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేసిండు. ఇక్కడ మనకు ఒక పాయింట్ కూడా ఇచ్చిండు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. 48 lakhs కోట్ చేస్తున్నాడు ఈ హౌస్ గాన్ బిల్డరు. ఈ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఈ ఏరియా మాత్రము. మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఈ చుట్టూ కూడా మీకు కాలేజెస్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇది రోడ్ను ఆనుకున్న వెంచర్ కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ బడ్జెట్లో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.